హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే. అందరి ఇప్పుడు కీర్తన చేస్తాము. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ శ్రీరామ గిరివరధారి జయ జనవల్లభ గిరివరధారి జయ యశోదనందన జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యమున తీరా వనచారి యమున తీరా వనచారి జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ శ్రీ జనవల్లభ గిరివరధారి జయ యశోదనందన భజ జనరంజన యశోదనందన భజ జనరంజన యమున తీరా వనచారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గట్టిగా చెప్పాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రావాలి మంత్రులు రావాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ జగన్నాథ జయ జగన్నాథ బలదేవ జయ సుబ్రహ్మణ్య జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ కృష్ణ బలరామ జయ కృష్ణ బలరామ కృష్ణ బలరామ జయ కృష్ణ బలరామ
जय वृंदावन धाम जय वृंदावन धाम वृंदावन धाम जय वृंदावन धाम जय गिरि गोवर्धन जय गिरि गोवर्धन गिरि गोवर्धन जय गिरि गोवर्धन जय जय प्रभुपाद 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 जय जय गुरुदेव 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 जय गौरा हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल అందరూ పంచాంగ నమస్కారం. పంచాంగ నమస్కారం. రెండు కాళ్ళు చేతులు నుదురు భూమికి భూమాతను తాకాలి, తాకే విధంగా నమస్కారం. శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయికి, శ్రీ శ్రీ తిరుమల బాలాజీ పద్మావతి మాయికి, लक्ष्मी नरसिम्हा भगवान की, तिरुमला तिरुपति धाम की, वृंदावन धाम की, मधुरा धाम की, द्वारका धाम की, अयोध्या धाम की, श्री क्षेत्र जगन्नाथपुरी धाम की, मायापुर नवद्वीप धाम की, प्रेम सखा जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की, श्याम कुंड राधा कुंड गिरिगोवर्धन की, गंगा माई की, यमुना माई की, भद्रा माई की, तुलसी माई की, गौ माता की, अनंत कोटि वैष्णव वृंद की, लीला प्रभुपाद की, लीला गुरुदेव की, इताय गौर प्रेमानंदे हरि हरि बोल చెప్పాలి. అంటే ఇప్పుడు గట్టిగా హరి హరి ఇప్పుడు సరిపోతుంది. రైట్, అందరూ నాతో పాటు మరి ప్రణామ శ్లోకాలు చెప్పుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపాగరామహం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురోః శ్రీయుతా పదకమలం శ్రీగురోన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమో విష్ణుపాదాయ कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन् नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामे गौरद्विषे नमः.
नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। అందరికి హరే కృష్ణ. మీరు హరే కృష్ణ చెప్పాలి. నమస్కారం అంటే నమస్కారం చెప్తాము. ఇది కూడా అనమాట. హరే కృష్ణ అంటే దౌడం పవిత్రం అవుతుంది, నాలుగు పవిత్రం అవుతుంది, విన్న చెవులు కూడా పవిత్రమవుతాయి. ఇది భగవద్నామం అంటారు. ఇంతకంటే పవిత్రమైన పవర్ఫుల్ మంత్రం ఏది లేదు. కాబట్టి రోజు మనం చెప్పుకోవాల్సింది హరే కృష్ణ మంత్రమే. ఇప్పుడు మనము భక్తి యోగంలో శ్లోకం చెప్పుకుందాం ఈరోజు. భక్తి యోగము అధ్యాయం 12 6-7 శ్లోకాలు. ఇక్కడ భక్తి యోగము అనే అధ్యాయం 2వ అధ్యాయంలో వచ్చేసి అర్జునుడు కృష్ణుడికి ప్రశ్న వేస్తాడనమాట. ఏంటా ప్రశ్న అంటే గనక, ఎవరు పూర్ణ భక్తులు? పరిపూర్ణ భక్తులు అంటే ఎవరు? విగ్రహారాధన చేసేవాళ్ళ? విగ్రహారాధన అంటే దేవుడికి రూపం లేదని చెప్పేసి పూజ చేసేవాళ్ళ? ఈ రెండు భక్తుల్లో ఎవరు మరి పరిపూర్ణ భక్తులు? వీళ్ళు పరిపూర్ణలు ఎవరు? వీళ్ళిద్దరిలో చెప్పి చెప్తారనమాట. దానికి గాను కృష్ణుడు చెప్తారనమాట. ఆ చెప్పిన శ్లోకాల్లో వచ్చేసి 6-7 శ్లోకాలు ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఎవరి దగ్గర అందరి దగ్గర గీత ఉన్నాయి కదా, మీ దగ్గర ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఇండివిజువల్ కాపీ మొబైల్ ఎట్లయితే ఉంటుందో గీత కూడా ఎవరికి నివారించే దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఆ క్రిస్టియన్ చూడండి, చదువు లేకపోయినా కూడా చేతిలో బైబిల్ పట్టుకొని పోతుంటారు శ్రద్ధగా. అంటే శ్రద్ధ అనమాట. కాబట్టి మనం కూడా ఆ విధంగా శ్రద్ధతో ప్రతి ఒక్కళ్ళు గీత చేతిలో ఖచ్చితంగా ఉండాలి, మన దగ్గర ఉండాలి. ఎవరి కాపీ వాళ్ళదే, ఎవరి మొబైల్ వాళ్ళదే అన్నట్టు. కాబట్టి మొబైల్ లేకపోయినా పర్లేదు, కానీ ఇది లేకపోతే మానవ జన్మ నిరర్ధకం. మానవ జన్మ నిరర్ధకము, పరిపూర్ణత కాదు, పూర్ణత్వం ఉండదు అనమాట. ఇప్పుడు అదే ఆ పూర్ణత్వం గురించి ఇప్పుడు నేను ఈ శ్లోకంలో చర్చిస్తామని. ఇప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ. అది చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. జీవం ముట్టుపడేదని చెప్పాలన్నమాట. భగవద్నామం అదే రక్షించేది.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథము అధ్యాయము 12, అధ్యాయము పేరు భక్తి యోగము, శ్లోకం సంఖ్య 6, 7. ఏతు సర్వాణి కర్మాణి, అందరు ఎన్ని అక్షరాలు చెప్తున్నాను నేను, చెప్తాను. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః, మయి సన్యస్య మత్పరాః, అన్యన్యేనైవ యోగేన. అందరూ ఇక్కడ చూడాల, శ్రద్ధగా ఉండాల. అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధార్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ, భవామి న చిరాత్ పార్థ మయ్యా వేసిత చేతసా, మయ్యా వేసిత చేతసా. ఈ శ్లోకాలు సులభంగా చదవచ్చు, 8 అక్షరాలు అంతే. దీంట్లో ఉండే రహస్యం ఎంత చక్కగా చెప్పొచ్చు అనమాట. ఎక్కడ దీర్ఘం ఉంటే ఇక్కడ మాత్రం గట్టిగా కలిపే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః, అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యా వేసిత చేతసా. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః, అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధార్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యా వేసిత చేతసా. ఇప్పుడు పెద్దగా చెప్పుకుందాము. ఏ చెప్పండి, ఏ ఎవరైతే, తు కానీ, సర్వాణి సమస్తమైన, కర్మాణి కర్మలను, మయి నాకే, సన్యస్య సమర్పించి, మత్పరాః నాకే అనురక్తులై, అనన్యేన వంతులు లేకుండా, ఏవా నిశ్చయముగా, యోగేన భక్తి యొక్క సాధననే, మాం నన్ను, ధ్యాయంతః ధ్యానిస్తూ, ఉపాసతే అర్చిస్తారో, తేషాం వారికి,
అహం నేను సమర్థార్థ రక్షకుడిని మృత్యుమయమైన సంసార భౌతిక అస్తిత్వములో సాగరము నుండి భవామి అవుతాను నచిరా త్వరగా పార్థ కుమార హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరే. భావము ఇప్పుడు చెప్పిన శ్లోకాన్ని యొక్క భావం చెప్తాను నేను శ్రద్ధగా మీకు చెప్పాలి భావం చెప్పండి. కానీ ఓ పార్థ తమ సమస్త కర్మలను నాకే సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తియుత సేవలో నెలకొని తమ మనస్సును నా పైననే సంలగ్నము చేసి నిరంతరం నన్ను ధ్యానిస్తూ అర్చించే వారికి నేను జన్మమృత్యు సాగరము నుండి శీఘ్రమే రక్షించే వాడిని అవుతాను. చూడండి, జన్మమృత్యు సాగరంలో మనమంతా ఉన్నాం. దీన్ని భవసాగరము అంటారు. భవరోగము అంటే ఈ భౌతిక బంధనాల్లో చెప్పుకొని పడే కష్టాలు ఏమంటారంటే కనుక భవరోగము అంటారు అనమాట. ఇంద్రియాల యొక్క భోగాలలో మనము ఏవైతే ఉన్నాయో మన ఇంద్రియాన్ని అని చెప్పేసి చెప్పాడు. మనసుతో కలిసి మొత్తము జ్ఞానేంద్రియాలు 5 మనకు చెప్పినారు, స్కూల్లో చెప్పినారు కదా. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇవైతే మనసు కూడా కంటికి కనబడని ఇంద్రియం అది ఇంకా శక్తివంతమైనది. ఇవైనా కొద్దిగా కన్ను వస్తుంటే ఈ కన్ను చూడలేదు కదా, కానీ మనసు కాదనమాట. 2 నిమిషాలు ఎవరైనా ఆలోచించకుండా ఏ మనసు కఠినంగా పడుకోగలరా? ఎవరన్నా మనసును బంధించగలరా? ఎవరన్నా ఆలోచన లేకుండా చేసుకోగలరా? మీరు మనసును మీరు చెప్తే మాట ఏంటుందండి, మాట ఏంటుందా అనే మనసు ఎంతో చైతన్యం కలదు మనసు. అది ఇంద్రియం, అది కూడా ఆరో ఇంద్రియం, చాలా శక్తివంతమైనది. ఇక్కడ చెప్తాను చూడండి, భాష చెప్పినాక ఇప్పుడు మనము భక్తులు భగవంతునిచే శీఘ్రమే సంసారం నుండి ఉద్ధరింపబడేటంత వరకు భాగ్యవంతులము అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. పరమ భాగ్యవంతులు ఎవరంటే కనుక భగవంతుని ఆశ్రయించి ఉద్ధరించబడేవాడు అని అర్థం అన్నమాట. దీని అర్థం ఎవరు పరమ భాగ్యవంతులు? ఎవరైతే కృష్ణ పాదాలు ఆశ్రయించి ఎవరి మనసు అయితే మన మాట విన్నదో ఆ మనసును కృష్ణుడి పాదాల దగ్గర పడేస్తే అప్పుడు వింటారు మనసు. ఆయన కట్టుకుంటాడు. ఎవరు? భగవానుడు, కృష్ణ భగవానుడు. అప్పుడు వాళ్ళు ఎవరంటే పరమ భాగ్యవంతులు అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అని చెప్తున్నారు ప్రభుపాదులు. భగవంతుడు మహోన్నతుడని, వ్యక్తిగత జీవుడు అతనికి ఆధీనుడని అనుభవానికి మనిషి విద్యుత్ భక్తియుగంలో వస్తాడు. కాబట్టి భగవంతుడు మహోన్నతుడు, ఆయన పరమాత్మ, మన ఎవరు? జీవాత్మలు. కాబట్టి మనం వ్యక్తిగత జీవులు, మనం ఆయన యొక్క అంశనే. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాము? పరమాత్మ యొక్క అంశ నుంచి జీవాత్మ వచ్చారు. కాబట్టి ఆయన యజమాని ఎవరు? పరబ్రహ్మము, పరమాత్మ. మనము అహం బ్రహ్మాస్మి అని చెప్పి చెప్తారు. ఉపనిషత్తు చెప్పినాయి. అహం బ్రహ్మాస్మి అంటే నేను ఒక జీవాత్మని. పరబ్రహ్మం అంటే ఎవరు? కృష్ణ భగవాన్. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయక అని చెప్పాను. ఇప్పుడు నమో బ్రహ్మణ్య దేవాయ అంటే అర్థం ఏంటంటే కనుక ఈ మనం ఎవరైతే
బ్రహ్మం అహం బ్రహ్మాస్మి అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఆది మూల రూపము ఆయన అన్నమాట. అందుకే ఆయనని పరబ్రహ్మము అంటారు అన్నమాట. కాబట్టి అక్కడి నుంచే ఆ పరమాత్మ యొక్క నుంచి అంశలే జీవాత్మలు. ఈ మనము దాసులు. మనం ఎవరికి దాసులు? మూల మూల మూలమైన మూల పురుషుడైన పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సేవకులు మనం. ఇప్పుడు మనము దాసుడు అనేవాడు యజమాని సేవ చేయాలన్నా చేయకుండా ఉండాలని చెప్పండి. ధర్మమేనా చేయకుండా ఉంటే? యజమాని చక్కగా మమ్మల్ని చూసేటప్పుడు ఆయన పేరే తలవకుండా దేవుడు ఎక్కడున్నాడు, నాకు ఇచ్చినాడు అని వాళ్ళు ఎక్కడున్నాడంటే అంతగా ఉన్నాడు. చూడగలిగింది కనుక నీటిలో ఉన్నాడు. నీటి నుంచి నేను చెప్పేసినాడు. నీటి నుంచి ఎవరు? నేనే చెప్పినాడు. కాబట్టి అంతటా ఉన్నాడు. అంత చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన హృదయస్థ పరమాత్మగా ఉంటాడు కదా. ఆయన కనుక బయటకు వెళ్ళిపోతే ఆ మనిషి శరీరం ఏమంటాం? అప్పుడు చైతన్యం ఉండదు, కదలదు. దాన్ని ఏమంటాం? శవం అంటాం. ఎట్టేంట్రా తొందర కూతపోండి, లేపండి అని చెప్తారు. బయట పారేయండి. అవునా కాదు చెప్పండి. కాబట్టి ఆ మాట్లాడే వాడికి అజ్ఞానం మాయలో పడేసి దేవుడు తిన్నాడు, దేవుడు చెప్తాడు అనమాట అని చెప్తాడు. సర్వజ్ఞానం మత్తస్పందిజ్ఞానమపోహనం చ అని చెప్పాడు కదా. సర్వస్య చాగం సన్నిష్టం, అన్ని జీవుల యందు నేను వారి యొక్క హృదయంలో ఉన్నా. నేను ఉన్నందుకే ఈ కళ్ళు పనిచేస్తాయి, ఈ నాలుక మాట్లాడగలుగుతుంది, ఈ చెయ్యి కదలగలుగుతుంది. లేకపోతే ఇది నిస్తేజం, చలనం ఉండదు వీటికి. ఆయన ఉంటేనే చలనం, చైతన్యం. ఆయనే చైతన్యం, ఆయనే బ్రహ్మం, పరబ్రహ్మం. ఎవరు? పరబ్రహ్మం. కాబట్టి ఇక చెప్తున్నాడు, భగవంతుడు మహోన్నతుడని, వ్యక్తిగత జీవుడు అతనికి ఆధీనుడనే అనుభవానికి మనిషి విశుద్ధ భక్తి యోగంలో వస్తాడు. ఈ మాట ఎవరైతే అర్థం అయిందో, నేను దాసుణ్ణి, నా పేరేమి? హిరణ్మయ అచ్యుత దాస్. అచ్యుత దేవుడు కృష్ణ భగవాన్ పేరు. శృతి లేని వాడు అచ్యుతుడు కదా. ఆ విధంగా మనమంతా జీవేరు అహోయ్ నిత్య కృష్ణదాస అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్పినాడు. జీవుడు నిత్యదాసుడు. ఆయన నిత్య ధర్మం జీవుడు ఏమి తెలుసా? నిత్య ధర్మము భగవాను సేవ చేయడమే. ఈ మాట ఎవరైతే తెలుసుకుని ఉంటారో వాళ్ళు ఎవరంటే విశుద్ధ భక్తిలో ఉండేవాళ్ళట. నాన్న మనకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు, ఎప్పుడు ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అదే మేనమామ వస్తాడు ఇంటికి, అమ్మాయికి తమ్ముడు అన్న వస్తాడు. వచ్చినాక ఏం చేస్తాడు? టక్కున 100 రూపాయలు చేసి చదువు పెడతారు. మనకి ఎన్నాళ్ళు పెడతారు? రోజు పెడతారు ఆయన. అట్లా అనమాట. మనం వేరే దేవతలను మనం కొలిస్తే వాళ్ళు ఇచ్చే వరాలు ఆ విధంగా బంధువులు వాళ్ళంతా. ఆ వేరే దేవతలు ఎవరు? 30 దేవి దేవతలు నాన్న తరపున బంధువులు వాళ్ళంతా కదా. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు, యజమానికి తెలుసు. కాబట్టి మనమంతా దాసులు, ఆయన బాస్. కాబట్టి చెప్తున్నాడు కదా, భగవంతునికి సేవ చేయడము అతని కర్తవ్యము. భక్తి యోగంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే కనుక, నేను భగవంతుడికి సేవ చేయాలి అంటాడు. ఇదే విశుద్ధ భక్తి అంటే. నేను ఎంజాయ్ చేయాలనుకునేవాడు కర్మబంధంలో ఉండేవాడు, కర్మబంధ మాయలో పడేవాడు, మనసు మాట వినేవాడు. మనసు మాట వినేవాడు ఎవరు? మాయలో పడ్డవాడే. మాయ, మనసే మాయ, మాయదారి. ఏ దారి పడతాం మనము? మనసు మాట అంటే మాయదారి పట్టిపోతాం, అయిపోయింది, పతనం అయిపోతాం. ఎందుకంటే ఎక్కడైతే మాయ ఉందో అక్కడ వివిధ క్లేశాలు ఉంటాయి. విష్ణువులం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇదంతా ఎవరి? ఈ 14 కాదు, ఈ బ్రహ్మాండం అంతా నిన్నత దుర్గమ్మ, కృష్ణుడు చెల్లెలు కదా. ఎప్పుడు పుట్టింది చెప్పు?
చెప్పు కృష్ణ. రేపు జన్మాష్టమి నాడు పుడుతుంది ఆయన కూడా. ఇద్దరు ఒకేసారి పుడతారు. తెలుసా నీకు అది? సెప్టెంబర్ 14. సెప్టెంబర్ 14 వినాయక చవితి 4 కదా. కాబట్టి శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో అష్టమి నాడు ఆయన అవతరిస్తాడు భగవంతుడు. ఎక్కడ? ఎవరి గర్భం నుంచి? దేవకి దేవి దగ్గర జైలు చేస్తాలలో కదా. అదే సమయంలోన అక్కడ యశోదమ్మ నందుని భార్యగా ఉండే ఆమె అక్కడ గోకులంలో వచ్చేసి ఇద్దరు కంటుంది. ఎవరిని కంటుంది? విష్ణువుని, దుర్గమ్మని. ఆమెకు చాలా సంవత్సరం, కానీ ఆయన కనబడ్డాడు. ఆయన కనబడ్డు. ఎవరు? ఆ విష్ణువు కనబడ్డు. మాయ, మహామాయ. ఆయన చెల్లెలు ఇచ్చిన ఆయన. అన్న చెల్లెలే మహామాయ అయితే అన్న ఇంత పెద్ద మాయ ఉంటాడు చెప్పండి? ఉంటారా లేదు చెప్పండి? ఆయన కనబడ్డంటే ఎప్పుడైతే కృష్ణుడు తెచ్చేసి యశోదమ్మ దగ్గర పడిపెట్టేసి యశోదమ్మ దగ్గర ఉండే ఆ శిశువు ఆ దుర్గమ్మని తీసుకొని పోతాడు వసుదేవుడు. మరి జైలుకి పోతారు కదా, మొదలైపోతారు కదా. అప్పుడు ఆ విష్ణువు ఈ కృష్ణుడు కలిసిపోతారు, ఒకటైపోతారు అనమాట. కాబట్టి రాక్షసులు వచ్చినప్పుడు, యుద్ధం చేసినప్పుడు ఎవరు చేస్తారు? కృష్ణుడు. ఇక రాక్షసానికి ఎందుకు? ఆయనకి ఎక్కువ ప్రేమ అయింది జీవులను అంతా. చెప్పాడు గీతలు, చెప్పాడు కదా, సమస్త జీవులు నేను అందరూ ఒకటి, నాకు అందరూ సమానంగా నాకని చెప్తారు ఆయన. రాక్షసులు కూడా నాకు సమానంగా చెప్తారు ఆయన. రాక్షసులు వస్తారు ఈయనకి హాని చేయడానికి. ఇప్పుడు ఈయనకి హాని చేసే వచ్చినప్పుడు తనలో ఉండే విష్ణువు బయటకు వస్తాడు. విష్ణువు వచ్చేసి రూలర్, క్రమశిక్షణ. అంటే నువ్వేం ఎట్లుండాలో అట్లా ఉండాలా, పెద్దల్ని గౌరవించాలా, గౌరవించకపోతే నీకు శిక్ష, అట్లా శిక్షిస్తాడు అంతే. ఆయన బయటకు వస్తాడు అంతే. బయటకు వచ్చేసి ఆ సమ్మానం చేస్తాడు ఆయన. కృష్ణుడు ఏం చేయడు కదా. కాబట్టి చూడండి, అందుకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇంతకు ముందు చెప్పినట్టు కేవలం భక్తియుక్త సేవ ద్వారానే దేవదేవుడు అర్థమవుతాడు. ఇంకొకటి చాలా ముఖ్యమైన మాట ఇది. ఇంకేమంటే, భగవంతుని సేవ చేయకపోతే అతని కర్తవ్యం, జీవుడి యొక్క కర్తవ్యం చెప్పండి, భగవంతుని సేవ చేయాలి మనమంతా. ఒకవేళ అతడు అది చేయకపోతే మాయను సేవిస్తాడు. రెండే మార్గాలు. భగవంతుని సేవించేవాడు మాయను సేవించాడు. భగవంతుని సేవ చేయాలని నేను చేయనుకో, నేను సేవ చేయలేను, నేను ఎంజాయ్ చేయాలని నేను దాసుడిని కాదు. నేను ఎవరు చెప్పింది? నువ్వు తిక్కోడు, నువ్వు, నీకేం తెలుసు? బాగా డబ్బులు నా దగ్గర, ఆస్తులు ఉన్నాయి, బాగా ధనం కోటాను నా దగ్గర. ఏం చేస్తాను నేను తెలుసా? ఎంజాయ్ చేస్తాను అంటాడు. అంటే అక్కడ తండ్రి అయిన భగవంతుడిని ఆయన సేవలు వదిలేసింది. నేను ఇంద్రియ భోగాలు అనుభవించాలని చెప్పేవాడంతా మాయలో పడేవాడే. ఈ మాయ వచ్చేసి ఏం చేస్తుందంటే పతనం చేస్తుందంటే, ఎప్పుడైతే ధనము, ఎవరు? లక్ష్మీదేవి ఎవరి భార్య చెప్పండి? కృష్ణుడి భార్య కదా. ఆమెను ఆమె యొక్క భర్త యొక్క సేవలో వినియోగించాలనా, వేరే సేవలు వినియోగించాలని చెప్పండి? మనం చెప్పండి. ఇప్పుడు ధర్మపత్ని అని ఒక దేవి తన భర్త సేవలో వినియోగించాలనా, వేరే మనం ఇష్టం వచ్చినట్లు వేరే వాళ్ళ సేవలు జీవితం చేయాలనా? తప్పు కదా. కాబట్టి మన దగ్గర ఉండే ధనం ఎవరిది? మనదే కాదు. ఎవరిది? కృష్ణుడిది. మనలో ఉండే జ్ఞానం ఎవరిది? మనదే కాదు. కృష్ణుడు చెప్పారు కదా, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. మరి మనకు నేనే, జ్ఞాపక శక్తి నేనే, జ్ఞానము నేనే అని చెప్తారు అనమాట. ప్రతి ఒక్కరి హృదయములో, అంటే ప్రతి ఒక్క జీవుడిలో, పిపీలకము మొదలు బ్రహ్మదేవుడి వరకు, చీమ నుంచి తీసుకొని బ్రహ్మదేవుడి వరకు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాడు హృదయస్థ పరమాత్మగా. మనం తిన్న ఆహారం ఎవరు జీర్ణం చేసింది? మనమేనా? చెప్పారు కదా, అహం వైశ్వానరు ప్రాణేన దేహమాశ్రితాః అని చెప్పారు కదా. ప్రతి ఒక్క జీవుడిలో నేను జన్మాగ్నిగా ఉండి వాళ్ళకి ఆకలి పుట్టించేది నేనే అంటాడు. వాళ్ళు తినే భక్ష్య లేఖ్య శోష్యాలను
జీర్ణం చేసి శక్తిని ఇచ్చేది నేనే అంటాడు. ఆయన మీద పెద్ద మేము పొడగలని చూసి కాలం వేసుకుంటాం. నేనే పెద్ద పొడగని నేనే అందించుకుని అనుకుంటాను. మాయ మాయలో ఉన్నవాడు వాడు తెలియదు. కాబట్టి కృష్ణ సేవిస్తున్న వాడు సేవించాడు. మనసు మాడి ఉన్నాడు, మాయదారి పెట్టినాడు, అంతే మాయలో పడిపోయినాడు. అటువంటి వాడికి బంధన ఉంటుంది అంటే లేదు, బాగా బంధన త్రిగుణాల చేత బంధించబడతాడు. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లు కేవలం భక్తిత్వ సేవనే దేవాది దేవుడు ద్వారానే దేవాది దేవుడు అర్థమవుతాడు. దేవాది దేవుడు అంటే ఏమని చెప్పండి కృష్ణ, ఈ మాట రావాలా? ఎవరు పండితుడు, ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు అంటే ఒక్క మాటనే, చిన్న విషయం ఏంటది? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు తెలిస్తే చాలా, అంతే. మీరు బ్రహ్మజ్ఞానం మీరు అంటే ఎవరు? మీరు అప్పుడు బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు మీరు అప్పుడు. ఇదొక్క మాటనే. ఏంటది? దేవాది దేవుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అంటే పెద్ద లోతుగానే అవసరం లేదు, ఏ శాస్త్రం కూడా అవసరం లేదు. అన్ని చదివినట్టే మీరు 4 వేదాలు కదా, వేల సంఖ్యలో ఉండే ఉపనిషత్తులు, తర్వాత 18 పురాణాలు, ఇవన్నీ చదివినట్టే మీరు. ఇదొక్క జ్ఞానం ఉంటాయి. కాబట్టి ఆ భగవంతుడు ఎట్లా మనకు అర్థమవుతాడు? భక్తిత సేవ ద్వారానే అర్థమవుతాడు. ఇది చెప్పిన పాయింట్, చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం అంతా భక్తిత సేవ చేయాలి. మన ధనం మనది కాదు. లక్ష్మీదేవి ఎవరు బాగా ఏం చెప్పాను నేను? ఆయన సేవలు నియమం చేయకుండా మనం ఎంజాయ్ చేస్తే కనుక ఏమవుతుంది కనుక త్రిశూలం చంటి అయిపోతుందని త్రిశూలం పట్టుకు వస్తుంది. త్రిశూలం అంటే ఏం తెలుసా? త్రివిధ క్లేశాలు. ఏంటంటే మూడు రకాల క్లేశాలు, కష్టాలు. పక్కింటి వాళ్ళతోన లేదా ఇక్కడ ఉండే జంతువులతోటి వచ్చేది అది భౌతికం క్లేశం. అది భౌతికము, అది ఆత్మికము, అది దైవికము. 3 రకాల క్లేశాలు త్రిశూలం అంటే. ఈ 3 విధాలుగా మమ్మల్ని బాధిస్తుంది అనమాట. ఎవరు? మాయ. ఎవరు? నీ ధనము నాదనుకొని నీకు నీవే ఎంజాయ్ చేసి ఇంద్రియ భోగాలకు వినియోగించినప్పుడు ఈ 3 రకాల క్లేశాలకు గురైపోయి కష్టాలు పడతావు నీవు అని అర్థం అన్నమాట. మరి ఈ ధనాన్ని ఎవరి సేవకు ఉపయోగించాలా? కృష్ణాష్టమి నాడు భగవంతుడి సేవకు ఉపయోగించాలి. మన శక్తి కదా, సహాయశక్తిగా శక్తివంతం లేకుండా ఆ రోజు భగవంతుని సేవ చేయాలి. మళ్ళీ మనకు వస్తుందని చెప్పండి. నెక్స్ట్ ఇయర్ మరి జన్మాష్టమి వచ్చేంతవరకు మనం ఉంటాము, ఉడతాము, మనకే తెలియదు. గాలి గుడగా జీవితం అవునంటారా కాదా? చెప్పండి. గాలి గుడిగ జీవితమే కదండి. ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు, మనకు తెలియదు, లెక్కలు తెలియదు కదా. మనం ఎన్నాళ్ళు ఈ జన్మలో ఉంటాం మనకే తెలియదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఎట్లా అర్థమవుతాడంటే కదా, కేవలం ప్రత్యక్ష సేవ ద్వారానే అర్థమవుతాడు. అందుకే మనిషి పూర్తిగా సమర్పితులు కావాలి. ఆత్మసమర్పణం చేయాలి, ఆత్మార్పణం చేయాలి. ఎవరికి? భగవంతుడు. అతడు శ్రీకృష్ణుడిని పొందడానికి ఆ దేవదేవుని పైననే తన మనస్సును పూర్తిగా లగ్నం చేయాలి. దీన్ని లగ్నం చేయాలని చెప్పినాడు. షష్ఠ ఇంద్రియ 6వ ఇంద్రియమైన మనస్సుని పూర్తిగా ఆయన పైన, అంటే మనసులో ఎవరు ఉండాలి? మొత్తము మనసంతా ఎవరు నిండుగా ఉండాలి? భగవంతుడే ఉండాలి, కృష్ణుడే ఉండాలి. వేరే వాళ్ళని స్థానం ఇవ్వకూడదు మనసులో. అంటే అతను కేవలం శ్రీకృష్ణ కొరకే పని చేయాలి. మనసు పూర్తి లగ్నం చేయాలి కృష్ణుడికి. తర్వాత సేవ కూడా ఎవరి కోసం చేయాలి? పూర్తి సేవ కృష్ణ కొరకే చేయాలి. అతను ఏ రకమైన పనిలో నెలకొన్నాడనే ముఖ్యం కాదు. ఇక్కడ ఈరోజు జన్మాష్టమి నాడు అనుకోండి, ఇప్పుడు నేనేదో పెద్దగా పూజ చేస్తున్నాను, ఆర్తి చేసినాను, నాకేదో పెద్ద సేవ దొరికింది. లేదా ఇంకొకరు అక్కడ ఏదో పాపం బయట గేట్ దగ్గర వచ్చేసి అక్కడ అందరినీ క్యూలో పంపి సేవ దొరికింది అనుకోవచ్చు. అన్నీ ఒకటే.
ఆ సేవ ఈ సేవ తేడా లేదు. నీవు అక్కడ అంటే ఇక్కడ ఆరాధించే ప్రభువులు, ఆరాధించే వాళ్ళని చేసి ఆ సేవ చేసే వాళ్ళకి ఎంతైతే కృప చూపిస్తాడో, గేట్ దగ్గర క్యూ లైన్‌లో పంపించే భక్తులకు సేవ చేసే కూడా భాగవతులు వాళ్ళంతా. కృష్ణనామం పలికిన వాళ్ళకి ఎవరు తెలుసా? భగవద్భక్తులు వాళ్ళు. భగవంతుడికి తన సేవ చేసే వాళ్ళ కంటే, తనకు సేవ చేసే వాళ్ళంటే కంటే, తన భక్తులకు సేవ చేసే వాళ్ళకి చాలా ఇష్టమంట. అవునా కాదా? కాబట్టి వాళ్ళంతా జన్మాష్టమి నాడు కృష్ణుడు దర్శనం చేసి కూడా వస్తున్నారు. కృష్ణ భక్తులు కాదా వాళ్ళు? మరి వాళ్ళ సేవ చేయాలి కదా మనమంతా. చేయాలా? చేయాలి చెప్పండి మాకు. చేయాలి కదా. కాబట్టి తనకు చేసే సేవ ఇక్కడ ఆరాధించే వాళ్ళకంటే తన కొరకు వచ్చిన భక్తులకి తన నామాన్ని చెప్పి కదా వాళ్ళకి సక్రమంగా కృష్ణ జ్ఞానం ఇచ్చేవాళ్ళంటే చాలా ఇష్టం అంట. లాస్ట్ చివరిలో గీతలో ఏం చెప్తుంది కృష్ణుడు? ఈ గీతా జ్ఞానము లేదా నేను భగవంతుడి చెప్పేసి నా నామాన్ని ఎవరైతే ప్రచారం చేస్తాడో నా గురించి, అట్టి వాళ్ళంటే అందరికంటే నాకు ఇష్టం అని చెప్తారు అనమాట. అందరికంటే నాకు ఎక్కువ ప్రీతి ఎవరు తెలుసా? నా గురించి తెలియని సామాన్య జనులకి 10 గురించి చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు. అంతకంటే ఇష్టమైన వాడు నాకు ఎవరు లేరు చెప్పచ్చు ఆయన. కాబట్టి మనము ఈ చెవి ద్వారా విన్నది ఈ నోటి ద్వారా భగవంతుని యొక్క నామాన్ని ప్రచారం చేయాలి. ఇక్కడ భగవంతుని ప్రసన్నుని చేయడం కంటే అన్యమైనదేది సాధించాలని భక్తులు కోరుకోడు. ఇప్పుడు భక్తిలో ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళు ఎవరంటే గోపికలు. వాళ్ళకంటే ఇంకా హై పీక్ స్టేజ్ లో ఉన్నత స్థాయిలో పోయిందంటే రాధారాణి. ఎవరు? రాధమ్మ. ఆమె ఎప్పుడు తన గురించి ఎప్పుడు ఆలోచించదంట. కృష్ణుడికి ఏం చేస్తే ఆయన సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు అంతే. ఇది తప్ప ఆమెకు వేరే ఆలోచనే ఉండదు. అదే ఇక్కడ చెప్తాడు. శ్రీకృష్ణుడిని ప్రీతి కలిగించడమే అతని జీవిత కార్యము. ఇట్లుండాలి మన జీవిత కార్యం ఏముండాలి? ప్రమాదం చేస్తాడు చేయలేదు ఆయన. ఆయన గురువు చెప్పినట్టు అమెరికాకి పోయి 1966లో పోయి కదా అది ఇస్కాన్ సంస్థను స్థాపించేసి 60 ఏళ్ళు అయింది ఇప్పుడు. నేను పుట్టిన సంవత్సరం నాకు కూడా 60 ఏళ్ళే. అక్కడ వాళ్ళ గురువు చెప్పిన మాటకి ఆ తర్వాత గురువు అయితే లేడు, వెళ్ళిపోయాడు. ఆయన కూడా వెళ్ళిపోయాడు, కృష్ణధామానికి వెళ్ళిపోయాడు. నేను చెప్పాను కదా, నా గురువుకి మాట ఇచ్చాను కదా అని చెప్పేసి ఆయన 70 ఏళ్ల వయసులో ఆ చలికి సముద్రయానం చేసినాడు. 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందట ఆయనకి. కృష్ణుడు చెప్పినట్ట, కృష్ణ నీ ఇష్టం, తీసుకోదావా తీసుకో, నీటం నుంచినా పాల నుంచిన నీదే పాలం. ఏమి నీవు నన్ను ఉంచాలనుకుంటే నీ కార్యం ఏదైతే ఉందో నాతో చేయించాలనుకుంటే నువ్వు అనుకుంటే నన్ను ఉంచు, నీ కార్యం వెళ్తున్నా ఆయన, నీ దాసుని నేను ఏం చేస్తావు, నీ ఇష్టం నువ్వే చేసుకోనాయన అని చెప్పినాడు. తీసుకోదా తీసుకో, నీ ఇష్టం. లేదు నన్ను ఉండమంటావా, ఉంటాను. అక్కడ పోయినా కూడా ఇక్కడ అందరూ ఇంగ్లీష్ వాళ్ళే, ఎవరు భక్తులు అంతా భక్తులే వాళ్ళు. భక్తి అసలు లేదు అసలు వాళ్ళకి. అక్కడ నేనేం చేయాలి చెప్పేస్తున్నా అని చెప్పి అడిగానంట మరోసారి. నువ్వే నాయన ఏం చేస్తావు తెలియదు, నాకేం తెలియదు, నా చేత ఏం చేయించుకోవాలనుకుంటున్నావు అది చేయించుకో, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాను. ఎందుకంటే ఆయన హృదయంలో మనకి ఇప్పుడు మనకు ఏదైనా ఒక చిన్న సమస్య ఉందనుకో, ఆలోచన మనం ఎట్లా చేస్తాం చెప్పండి, హృదయంలో చేస్తాం లేదు చెప్పండి. ఉదాహరణకి వచ్చేసి స్కూల్ ఫీజు కట్టాలని పిల్లవాడికి అనుకుంటా, ఆ మైకు అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, రేపు రాత్రేటంట, ఎట్లా చేయాలా డబ్బులు, ఎవరి దగ్గర ఎక్కువ తీస్తారు అని చెప్పి ఆలోచన చేసినప్పుడు నీకు చైత్య గురువుగా ఆయన ఉంటాడు. హృదయస్థ పరమాత్ముడుగా చైత్య గురువుగా ఉండి నీకు సూచన చేస్తాడనమాట. అలాంటి వ్యక్తి దగ్గర వెళ్ళు, నీకు డబ్బు ఆయన దగ్గర దొరకొచ్చు, నీకు వెళ్ళని చెప్పేసి చెప్తాడు. అది చెప్పినప్పుడు నీ మనసులో నీకు ఆ మాట వస్తుంది అనమాట. అవును ఆయన ఉన్నాడు మా ఫ్రెండ్, ఆయన వెళ్ళిపోతాం, ఆయన అడుగుదాం ఇస్తారేమో. అది ఎప్పుడు నీవు కాదు చేసుకునే ఆలోచన, అది ఆయన
ఆయన సూచన చేస్తే చైత్య గురువు ఆయన. ఎవరైనా కృష్ణుడు ముందే గురువు ఆయన గురువు. కాబట్టి శ్రీకృష్ణుడికి ప్రీతిని కలిగించడమే అతని జీవిత కార్యము. ఎవరు? ప్రతి ఒక్కరు ఉండేవాడు. కురుక్షేత్ర రంగంలో అర్జునుడు చేసినట్లుగా శ్రీకృష్ణుడి సంతృప్తి కొరకు అతడు సర్వస్వాన్ని త్యాగం చేశాడు. ఇక్కడ అర్జునుడు గురించి చెప్తున్నాడు అనమాట. కురుక్షేత్రంలో ఫస్ట్ ఏమనుకున్నాడు అర్జునుడు? వీళ్ళంతా నా బంధువులు కదా, ఎత్తుడుకోడు నేను తినను, నేను వీళ్ళు చంపినాక వాళ్ళంతా చచ్చాక నాకు రాజ్యం దొరికినా ఏం ప్రయోజనం చెప్పు నాకు, నేను వీళ్ళని చంపాను, నా బంధువులు కదా, నా గురువు, మా తాత ద్రోణుడు చిన్నప్పుడు మమ్మల్ని పెంచినాడు, మా నాన్న చిన్నప్పుడు చనిపోయినాడు పాండరాజు, మమ్మల్ని పెంచింది ఆయనే కదా, ఆయన చంపడం ఎట్లా చెప్పు కృష్ణ అని చెప్పాడు. లేదు, వాళ్ళంతా అధర్మ ప్రవర్తనలు, వాళ్ళు ధర్మపక్షం లేని వాళ్ళు కాబట్టి నా ఎదుట ఉండే వాళ్ళంతా ఎవరు? ధర్మపక్షాన్ని ఉండేవాళ్ళు వాళ్ళంతా. ఒకటి. ఇంకో కేటగిరీ కూడా ఉందంట వాళ్ళు అందులో. ఇప్పుడు రాక్షసులు ఎవరి చేత మరణిస్తారు చెప్పండి? కృష్ణకి సంబంధించింది, విష్ణువే కదా. మరి వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పండి? తర్వాత పోతట్లేదా? భగవంతుని చేతిలో చంపబడిన వాడు ఖచ్చితంగా ఏం చేశాడు అంటే వెంటనే పోకపోవచ్చు, ఇంకొక మంచి జన్మ ఇచ్చేసి, బ్రాహ్మణ జన్మ ఇచ్చేసి భక్తి చేసుకొని తద్వారా వెళ్ళే ఆ మార్గం ఇస్తాడు ఆయన. అట్లా ఇక్కడ పాండవులలో ఎంతమంది సంఘం చెప్పండి? పాండవులు కురుక్షేత్రంలో ఎంతమంది సంఘం మొత్తం చెప్పండి? 18 అక్షయ సైన్యం. దాంట్లో పాండవుల దగ్గర ఎంతమంది ఉంటారు? 18 లేకపోతే ఎంత? 11 అక్షయులు ఎవరి దగ్గర ఉంటారు? కృష్ణుడికి ఎదురుగా ఉంటారు. ఎందుకంటే చచ్చేటప్పుడు భగవంతుడు చూస్తే ఏమవుతుందో మనకి చెప్పండి. ఆయన దానికి వెళ్తామా లేదా మనం? అట్లా ఆ ఉద్దేశంతో వెళ్ళాలి చాలా మంది. అర్జునుడి పైన పాండవుల పైన కోరుకుంటున్నారు వాళ్ళకి. ఎదురుగా యుద్ధం కదండి, చెప్పింది. ఆయన ఎదురు చేస్తే ఆయన చెప్పారు కదా, అంత్యకాలే చమామేవా సన్ముక్తాకలే అని చెప్పాడు. చనిపోయేటప్పుడు నన్ను తెలిసే నా రామానికి వచ్చేస్తారు వాళ్ళు చెప్తారు. ఆ మాట పైన ఇది తెలిసిన వాళ్ళు కాబట్టి ఆయన భక్తులు కూడా చాలా మంది ఆయన ఎదురుగా శత్రువర్గంలోన చేసి చచ్చేటప్పుడు ఆయన చూసి చచ్చినారు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ధర్మయుద్ధం కాబట్టి. ఇక కృష్ణుడి సంతృప్తి కొరకు సమస్తాన్ని త్యాగం చేశాడు. ఎవరు? తాతని చెప్పినాడు, గురువుని చెప్పినాడు. ఎందుకంటే వాళ్ళ ధర్మ ప్రవర్తన అంతే, వాళ్ళంతా వెళ్ళిపోవాలంతే, వాళ్ళ కాలం తేలింది అంతే, వాళ్ళకు వాళ్ళ సమయం అయిపోయిందంటే. ఇప్పుడు నేను ఈ దేహంలో ఎన్నాళ్ళు ఉండాలో అనేది నా కర్మను బట్టి దేహంలో నేను ఉంటాను. నేను ఆ తర్వాత నా కర్మలని చేసేవి లేనప్పుడు, నాకు ముక్కలు చెల్లినప్పుడు ఏమవుతుంది? నేను జీవాత్మని కాబట్టి ఈ దేహంలో నుంచి ఇది అమ్మానించిన దేహం. ఎవరిచ్చిన దేహం ఇది? అమ్మానించింది, నాది కాదు. లోపలుండే జీవాత్మని నేను పరమాత్మతో కూడా ఉండకూడదు. ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. ఒకరే పోరక ఎప్పుడు వెంటనే ఉంటాడు. ఆగు వెనక ఎద్దు ఉన్నట్టు మన వెంటే ఉంటాడు భగవంతుడు జీవాత్మల వెంట. వదలడు అసలు ఆయన సుహృత్. ఆయన ఎవరైనా సుహృత్, మంచి మిత్రుడు ఆయన. అందరికీ అంట, మనుషులు కూడా కాదు, చీమకు కూడా సుహృతే ఆయన. కాబట్టి జీవాత్మతో పాటుగా ఉంటాడు. వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి వస్తారు, పోయేటప్పుడు కూడా ఆ దేహంలో ప్రవేశించేటప్పుడు కూడా ఇద్దరు కలిసి వస్తారు, వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. అప్పుడే శవం అవుతుంది. కాబట్టి చెప్తారు, సమస్తాన్ని త్యాగం చేశారు. ఈ పద్ధతి చాలా సులభమైనది. కాబట్టి మనం పరమాత్ముడి కోసం సమస్తము త్యాగం చేయాలి. అదే విశుద్ధ భక్తులు అంటే, అదే భక్తి యోగం అంటే అని చెప్తాను ప్రభుపాద. మనిషి తన వృత్తిలో నెలకొని ఉంటూనే అదే సమయంలో హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పాలి.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని హరినామ జపము కూడా చేయాలి. నీ పని చేస్తూనే నీ వ్యాపారం చేస్తున్నావా, చేస్తూనే హరే కృష్ణ మంత్రం మనసులో అనుకో. ఉద్యోగం చేస్తున్నావా, హరే కృష్ణ మంత్రం అనుకో. నువ్వు ఏ కార్యం చేసినప్పటికీ కూడా మనసులో మనం చేసుకుంటూ ఉండు. కాబట్టి ఆ నామాన్ని స్మరించని చెప్తారు. కాబట్టి అటువంటి దివ్యనామము నామ జపము భక్తుడిని భగవంతుని వైపుకు ఆకర్షితుని చేస్తుంది. కాబట్టి భగవంతుని వైపుకు ఆ దివ్యనామం ఏం చేస్తుందంటే కనుక భగవంతుని వైపుకు ఆకర్షణ చేస్తుంది, లేదా మాయ వైపు చేస్తుంది అనమాట. ఈరోజు సండే కదా, ఏం చేయాలా? ఫెస్టులు. సండే ఏం చేయాలా? ఫెస్టులు తినాలి. పోయి బయట ప్రసాదం తినకూడదు కదా, ప్రసాదం తినకూడదు అనమాట సండే. అందుకే చాలా మంది సండే నాడు భగవద్గీత రోజు ఎన్ని పెడతామంటే కనుక ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళని నిరోధించాలని చెప్పేసి ఉద్దేశంతో కనుక ప్రసాదం తీసుకోండి అంటే కనుక పోయి నరకానికి పోయి జీవహింస. అదేంటది? భూత దయ లేనివాడు, దయ లేనివాడు దయ్యమోడు. ఏమంటారు? దయ లేనివాడు దయ్యమోడు. దయ్యాలు తినేవేవి రాక్షసాహారం అవన్నీ. మద్యం మాంసం, మద్యం మాంసం ఎవరివి? రాక్షసులవి, మనుషులు కాదవి. అందుకే వాళ్ళు రాక్షసులుగా ప్రవర్తిస్తారు. వాళ్ళు మద్యం మాంసం తినేవాడు ఒంటరిగా పోయి ఆడదాన్ని ఊరికి వస్తారు. వాళ్ళు చెప్పండి, రాక్షసులు చేసే పని అది, మనుషులు చేయదు. నువ్వు కృష్ణ ప్రసాదం చేస్తే తినేవాడు వాడు ఒంటరిగా పోయి ఏం చేస్తాడు? అమ్మాలని చూస్తాడు. ఏం చూస్తాడు ఆయన? అమ్మాలని చూస్తాడు. నేను పిల్లలకి చెప్తాను, పరపురుషుడు అమ్మాయిల కంటే పరపురుషుడు ఎవరు చూడాలి? నాన్న చూడాలి. సినిమా కాదు ఇది, సీరియల్ కాదు ఇది. అది చూసి మీరు నాశనం అయిపోతున్నారు. మీరు సినిమాలు సీరియల్ చూస్తే కనుక, ఇక యూట్యూబ్ లో కూడా వీడియో చూస్తే కనుక మీరు నరకానికి పోతారని చెప్తాను. ఒకటే మాట, అదే సత్యం. అది అవి చూస్తే అవన్నీ దాంట్లో ఉండేవన్నీ అని పాపకర్మలే అవన్నీ. పాపకర్మ చేసేవాడు నరకానికి పోతే ఇక్కడ పోతారు చెప్పండి, సత్యంగా చెప్పండి పని కదా. కాబట్టి పరపురుషుల్లో ఎవరు చూసుకోవాలని ఏమని చెప్తాను నేను అమ్మాయిల కంటే? నాన్న చూసుకోవాలి, నాన్న దర్శించుకోవాలి అని చెప్తాను. అదే అమ్మాయిలు అయితే కనుక పర స్త్రీలలో ఎవరు చూసుకోవాలని ఏమో అమ్మని చూసుకోవాలి. అప్పుడు నువ్వు మగాడు, దాన్ని నువ్వు పెట్టాడు నువ్వు అని చెప్తాను. ఏం చెప్తాను? నువ్వు మగాడైతే కనుక, నిరాశైన మగాడైతే కనుక నీవు పరస్త్రీలో అమ్మని చూసుకోవాలి. నువ్వు పెట్టాడు అని చెప్తాను. రాక్షసులు నువ్వు అని చెప్పి చెప్తామని నిగ్రహించుకోలేవు. ఇవన్నీ సినిమాలు చూస్తే మీకు తప్పుడు మార్గాన్ని చెప్తున్నాయి. ఇవన్నీ నాశనం చేయడానికి మిమ్మల్ని అంతే కానీ ఉద్ధరించడం కాదు. ఇవన్నీ ఎంజాయ్ చేసుకోవడానికి కాదు మనం ఉండాల్సింది. మనకు స్వతంత్రం ఉందా? మనకి స్వేచ్ఛ ఉందా? మనం అంతా ఎంజాయ్ వచ్చినామా? లేదండి. పూర్వం కోటాను జన్మాలు చూసి అనేక దేహాలు తీసుకొని అప్పుడు ఎంజాయ్ చేసినాం. మద్యం తాగినాం, పచ్చి మాంసం టన్నులు తిన్నాం, రక్తం బాగా తాగేస్తాం, సింహము పెద్ద పులి ఇటువంటి జంతువులుగా అయిపోయి, ఇంకా కళ్ళు కదా కుండలు ఎలుగుబండి రూపంలో వెళ్ళి బాగా ముందు తాగినాం. ఈ మానవ దేహంలో ఎవరైతే అటువంటి కార్యం చేస్తాడో వాడు పాప కోపంలోకి నరకానికి పోవడానికి తప్ప ఉద్ధరించబడడానికి మాత్రం కాదు. కాబట్టి ఈ దేహం దేనికోసం ఉద్దేశించబడింది? భగవత్ సేవ. ఎవరి సేవ కోసము? భగవంతుడి సేవ మాత్రమే. అన్యుల సేవ కాదు. మనకి నాన్న యొక్క బంధువుల సేవ కాదు మనకు తెలిసింది. ఎవరి సేవ చేయాలి? మనము తండ్రి సేవనే చేయాలి. పక్కింటోడి తండ్రి సేవ చేయకూడదు. మళ్ళీ మనం పక్కింటోడి మన తండ్రి కదా మనకు, మన తండ్రి. ఆ పక్కింటోడిని కూడా ఏమి తయారు చేసింది ఎవరు అంటే సర్వకారణ ఈయనే. ఈశ్వర పరమః కృష్ణ సత్ ఆనంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. మీకు ఏదైతే జరిగిందంటే కనుక దానికి కారణం ఎవరంటే మీరు కాదు, ఆయనే. ఆయన తలుచుకుంటే అది జరిగింది. మనం తలుచుకుంటే కదా ఏది కాదు. అది అంటే మనం సంకల్పం ఉండొచ్చేమో కానీ కార్యసిద్ధి చేసేవారు ఎవరు? ఆయన. చెప్తాను ఇక్కడ. ఈ పద్ధతి చాలా సులభమైనది.
సమస్తాన్ని త్యాగం చేశాడు అర్జునుడు కదా. ఇది చాలా సులభమైనది. మనిషి ఈ విధంగా వచ్చేసి హరినామ జపాన్ని చేయగలుగుతాడు. భగవంతుడి దివ్యనామము భగవంతుని వైపు భక్తుల్ని ఆకర్షింపజేస్తుంది. ఎందుకు ఆకర్షింపజేస్తుందంటే కనుక మన మనసులో కల్మషాలు ఉన్నాయి. తొందరగా మనం మంచి మాట వినమని ఎంజాయ్ చేయాల సండే ఈరోజు ఇవన్నీ కాదు. అక్కడ బాగా పిలిచినాడు ఫ్రెండ్ సినిమా పోవాలా లేదా కుండా హైదరాబాద్ అవన్నీ అవి ఆకర్షింపబడతాయి అనమాట. ఇవన్నీ ఏంటి నరకాలివి. కానీ భగవంతుని పవిత్రానం ఏదైతే ఉందో అది భగవంతుని మన యొక్క మనసుని శుద్ధి చేస్తున్నాడు. అవి ఇంకా కల్మషం చేసేసి ఇంకా అధోపాతాలకి తొక్కేస్తాయి అవి. మనమంతా ఉన్నాం కనుక మనమంతా కోటాను కోట్ల జన్మలు ఎత్తినా కూడా నరకలోక వాసం చేయడానికి తక్కువ పడుతుంది కదా మనమంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు మనమంతా ఎవరైతే నేను మీరు మనమంతా కోటాను కోట్ల నరకములో ఆవాసం చేసినా కూడా మన పాపాలు పోవంట, సమసిపోవంట. అన్ని పాపాలు చేసిన వాళ్ళు అంట మనమంతా నరకలోకానికి పోవాలంట. ఎప్పుడు పోతాం మనము? జన్మ తీసుకుని చచ్చినాక సూక్ష్మదేహం వచ్చేసి ఎవరు తీసుకెళ్తారు? యమతీర్థం తీసుకెళ్తారు. అక్కడంతా మొత్తం అంతా ఎన్ని కర్మలు చేసినాడు, ఏం చేసినాడు, జడ్జిమెంట్ ప్రకారంగా ఏం శిక్ష వేయాలి అక్కడికి వెళ్ళిపో. ఇటువంటి జన్మలు ఎన్ని కోటాను కోట్ల జన్మలు తీసుకున్నా కూడా సమీసిపోయినంత పాపాలు ఉన్నాయంట మనకి. మరి దీనికి మార్గం ఏంటి అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం ఎవరు పట్టుకోవాలా? ఎవరు పట్టుకోవాలా? మనసు పట్టుకోవాలి. ఎవరు పట్టుకోవాలి? మనసు పట్టుకోవాలి. మనసులో ఖాళీ ఉందా ఆ మంత్రం పోవడానికి? అంత గబ్బు ఉంది. డ్రైనేజ్ కాలంలో ఏదైతే ఉంటుందో చెత్త చెదారము గబ్బు కంపు ఏదైతే ఉందో అంత మొత్తం నిండిపోయింది. దాన్ని శుభ్రం చేసుకోవాలంటే ఏం చేయాలా? ఈ మంత్రం. ఏ మార్గము? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎప్పుడైతే మనం ఈ మంత్రాన్ని చెబుతామో ఈ హృదయంలో ఉండే కల్మషమంతా కలిపేయబడి శుభ్రమైపోయి అప్పుడు భగవంతుడిని మనసులో ఉండడానికి మనసు ఇష్టపడుతుందన్న. శుభ్రమైనప్పుడు ఖాళీగా ఉంటుంది. అప్పుడు కృష్ణుడు వచ్చి కూర్చుంటాడు లోపల ఖాళీగా. అంటే ఆయన నిజానికైతే పరమాత్మగా అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పారు కదా అన్నమాచార్యులు. చెప్పారు కదా బ్రహ్మముఖతే బ్రహ్మముఖతే అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పారు. అందరికీ, చీమకు కూడా, పక్షులకు కూడా, చెట్లకు కూడా ఆయన అంతరాత్మ. ఆయన లేకపోతే చైతన్యం లేదు. చెట్లు కూడా కదలు. ఆయన ఉంటాయి. చీమ కానీ, దోమ కానీ, ఈగ కానీ, ఏదైనా కావచ్చు, కీటకము కానీ, క్రిమి కానీ, పశువులు కానీ, పాము కానీ, క్రిమి కానీ, ఏదైనా కానీ కావచ్చు. ఈ సృష్టిలో ఉండే జీవరాశులంతా ఆయన సమదృష్టిలో ఉంటాడు. ఆయన అంటే మనం నెంబర్ 2 చేస్తాం కదా, దాంట్లో జీవులు కూడా ఉంటాయి కదా, దాంట్లో కూడా ఉంటాడు ఆయన. ఆయనేమి దాన్ని ఎందుకు ఉండాలా అని అన్నాడు ఆయన. ఆయన సమవర్తి, అందరికీ సమాన దృష్టిని చూస్తాడంటే ఆయన. ఇక ఈ విధంగా నెలకొన్న విశుద్ధ భక్తుల్ని సంసార సాగరం నుంచి శీఘ్రమే ఉద్ధరిస్తానని దేవాలయ దేవుడు ఇక్కడ వాగ్దానం చేసినాడు. చెప్పండి ఇక్కడ ఏం చెప్పినాడు? భవామి నచిరాత్పార్థ మయ్యా విషయం చేర్చడం తేషామహం సముద్ధార్థం సంసార సాధన చెప్పాడు. ఓ పార్థ, తమ సమస్త కర్మలకు నాకే సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తిత్వ సేవలో నెలకొని తమ మనస్సును నాపైననే లగ్నం చేసి నిరంతరం నన్ను ధ్యానిస్తూ అర్చించే వాడికి నేను జన్మ మృత్యు సాగరము నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను చెప్పాడు. ఆయన వాగ్దానం చేస్తాడు ఇక్కడ, మాట ఇచ్చాడు ఆయన. మన మాట కాదు కదా, మాట తప్పడానికి ఆయన తప్ప అసలు ఆయన. కాబట్టి
వాగ్దానం భగవంతుడు చేశారు కాబట్టి యోగ సాధనలో చాలా ముందుకు పోయిన వారు యోగ పద్ధతి ద్వారా ఆత్మను తాము కోరిన లోకానికి ఇష్టానుసారము నిశ్చేత చేర్చగలిగిన ఇక్కడ చూడండి యోగం గురించి చెప్తారు. యోగములు భక్తి యోగము, తర్వాత అష్టాంగ యోగాలు ఉన్నాయి కదా. అష్టాంగ యోగంలో ఒకనొక యోగంలో వచ్చేసి సూక్ష్మ శక్తుల ద్వారా వేరే వేరే లోకాలకు ప్రయాణం చేయొచ్చు అంటారు. దాని నుంచి ఒరిగింది ఏమి లేదు. ఈ 14 లోకాలని ఏం లోకాలు ఇవన్నీ? భౌతిక లోకాలు ఏవి? ఏం లోకాలు ఇవన్నీ? భౌతికనే. మరి దేవతాలోకం అంటే స్వర్గలోకం అంటే అదేమన్నా ఉంటుందా? శాశ్వతం అదేమన్నా? అక్కడ ఉండే వాళ్ళ దేవతలందరూ శాశ్వతంగా అక్కడే ఉంటారా? వాళ్ళ కాలం లేకపోతే వాళ్ళు కూడా చేస్తారు అంతే. వాళ్ళు కూడా అంటే ఏమి? అక్కడ మీరు బాగా మంచి పుణ్యం చేసి పుణ్యరాశి బాగా బాగా పెరిగిపోతే కనుక మీ పుణ్యరాశి యొక్క ఫలితంగా మీకు నెక్స్ట్ జన్మలో దేవత స్వర్గలోకంలో దేవత దేహం వస్తుందంటే మీ పుణ్యరాశి అంతా మీ అక్కడ మీరు ఉండి మీరు అనుభవిస్తారు కాబట్టి అక్కడంతా జీరో అయిపోయిందంట. మరి ఎక్కడ రావాలి? జంక్షన్ ఈ భూలోకానికి రావాలి. ఎట్లయితే ₹1,00,000 జోలు పెట్టుకొని రోజు ఎంత పొలం చేసి భార్య బిడ్డలు తీసుకొని 5 స్టార్ హోటల్కి పోయి ఎన్నారంటాం అక్కడ ₹1,00,000 జీరో అయిన వరకు ఉంటాం. తర్వాత మళ్ళీ ఎక్కడ రావాలో గొప్పకు రావాల్సిందే, ఇంటికి రావాల్సిందే కదా. అట్లా అనమాట ఇది కూడా అంతే. కానీ 14 లోకాలన్నీ వచ్చేసి ఏంటంటే భౌతిక లోకాలండి ఇవన్నీ. ఎక్కడ పోయినా మనకు ఈ కష్టాలన్నీ ఉంటాయి, క్లేశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆనందం ఉండొచ్చు, అది కూడా తాత్కాలికమే. అందుకే ఇది అశాశ్వతము, అంధకార బంధురము, దుఃఖాలయము. ఎక్కడ దుఃఖం లేకుండా ఉండదంటే కనుక వైషమ్యము లేనిది వైకుంఠంలో మాత్రమే సాధ్యమది. వైషమ్యము లేనిది ఇక్కడ వైషమ్యాలు ఉంటాయి. నేను ఎక్కువ వాడు తక్కువ, వాళ్ళు చెప్తే నేనే వినేది అని చెప్పేసి ఇవన్నీ అహంకారం అనమాట. అహం అడ్డొస్తుంది అనమాట. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇతరులు నానా రకాలుగా అవకాశాన్ని పొందిన భక్తుని విషయంలో మాత్రం స్వయంగా భగవంతుని అతన్ని తీసుకొని వెళ్తాడని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఒక యోగ పద్ధతి ద్వారా ఆత్మను తాము కోరిన లోకానికి ఇచ్చానుసారము చేర్చగలిగినా కూడా ఇతరులు నానా రకములుగా అవకాశాన్ని పొందిన భక్తుని విషయంలో మాత్రం స్వయంగా భగవంతుడే అతడిని తీసుకుని వెళతాడని స్పష్టంగా చెప్పబడింది. ఇప్పుడు మనం కనుక పూర్తిగా భక్తి యోగంలో ఉండి భగవంతుని సేవ చేస్తే ఉన్నాం అనుకోండి, మన కోసం పుష్పవేమం అవుతాం వచ్చేస్తుంది. వచ్చేసి ధామాన్ని తీసుకొని పోయేటప్పుడు ఇవన్నీ లోకాలు చూపించుకుంటూ వెళ్తామన్న. అర్థమైంది మీకు? యోగ స్థితిలో ఉండే వాళ్ళు చేసే వాళ్ళ సిద్ధుల ద్వారా వాళ్ళు వెళ్ళే లోకాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఈ భక్తులు చేసినట్టు వెళ్ళినట్టు భగవద్ధామానికి వెళ్ళడం. ఆయన ఇక్కడే ఉంటాడు, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు అన్నమాట. అక్కడికి ఇక్కడికి ఆ లోకానికి ఈ లోకానికి తిరుగుతూ ఉంటాడు, మారుతూ ఉంటాడు అంతే తప్ప ఆయనకి ముక్తి లేదు, ముక్తి లేదు. మరి భక్తుడికైతే వెళ్ళేటప్పుడు అన్ని లోకాలు చూపించుకొని పోతాడంట ఆ వాహనంలో. ఏది పుష్పకర విమానం తీసుకువెళ్తాడంట. మనము కనుక పొరపాటున అబ్బా ఎంత బాగుందో ఇల్లు పన్నా అనుకో వెంటనే అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతుందట. అది పుష్పక విమానం. నువ్వు మనసు పడ్డావు కదా, అనుభవించు. అప్పుడు బాగా మనకి ఊరికి ముందు వెళ్ళలే మనము. అందుకే బాగా స్టడీగా ఉండాలంటే ఈ ఆలోచన కూడా మనకి కేవలం కృష్ణ 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 నిరంతరం కృష్ణనామమే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మీరు సూర్యోపాస్తి అధ్యాయ సదా మండల మధ్యవర్తి నారాయణ సజ్జాసన సన్నివిష్ట కేరవాల్మకర కుండలాన్ని హిరణ్మయావబద్ధత శంఖచక్ర యుద్ధ సమర్థాంతం అని చెప్పి మీరు చేసినారనుకోండి, నెక్స్ట్ సూర్యులకుండా వెళ్ళిపోతారు మీరు. ఆ సూర్యుడి దగ్గర ఆ అగ్ని మండలంలో కూడా అక్కడ తగిన దేహం మనకు ఇచ్చేస్తారు. ఎందుకంటే నువ్వు సూర్యోపాసన చేస్తావు కదా, సూర్యులకు నువ్వు నీ ఇష్టం, నువ్వు ఇష్టపడ్డావు కదా. మనకు మన తండ్రి అయిన కృష్ణ భగవానుడు మనం ఏదైతే ఇష్టపడతావో అవన్నీ ఏర్పాటు చేస్తానంటే నీ ఇష్టం.
ఉండాలనుకుంటే ఉండి ఇక్కడ నీ ఇష్టం. ఏ ఇంటికి వెళ్తావు చెప్పు? చుట్టుపక్కల సూర్యుడి ఇంటికి వెళ్తావా, చంద్రుడి ఇంటికి వెళ్తావా, లేదా ఇంద్రుడి ఇంటికి వెళ్తావా? ఏ ఇంటికి వెళ్తావు చెప్పు? ఎక్కడికి పంపిస్తాను? నేను గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, చాములు, విద్యార్థులు వీళ్ళంతా ఉండేవాళ్ళు కదా, వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ ఇళ్ళకి నువ్వు వెళ్తావా చెప్పు? గంధర్వులుగా వాళ్ళు పాట పాడాలనుకున్నావా? నెక్స్ట్ గంధర్వులను పంపిస్తాను నీకు ఓపెన్ చెప్తాను ఆయన. లేదు నాయన, అవన్నీ మాకేం వద్దు. హరే కృష్ణ కేవలం బాగానే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్తే కనుక మనకు ముక్తినిచ్చేవాడు ముకుందుడు అంతే. మనకు ముక్తి లేదు. ఈ 14 లోకాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ముక్తి కాదండి, అది బంధనే. అది ఈ 14 లోకాలు ఆవల ఉండే ఆధ్యాత్మిక వెలుగు ఆకాశం, ఆధ్యాత్మిక జగత్తు ఉంటుందని. ఇదంతా చీకటి ఆకాశం, ఇది సూర్యుడు ఉంటేనే వెలుగు, లేకపోతే ఇదంతా చీకటి ఆకాశం. ఆకాశం అంతా మబ్బుగా ఉంది, చీకటిగా ఉంది, ఏం కనబడదు. మనకేం మనం కనబడదు, కనబడుతుంది మన కన్ను కనబడుతుంది, ఎవరికి కనబడదు. కాబట్టి ఇవి ఆయన కేవలం ముక్తి తెచ్చేవాడేవాడు ముకుందుడు మాత్రమే. ఇక్కడ ఇతరులు నానా రకాలుగా అవకాశాన్ని పొందిన భక్తుల విషయంలో మాత్రం స్వయంగా భగవంతుడి అతనికి తీసుకెళ్ళినాడు ఆ లోకాలకి. చూపిస్తాడు, తీసుకెళ్తాడంట. వాళ్ళు నారాయణ పాత్రలు చెప్తాడంట. ఇద్దరు వస్తారు, ఇద్దరు కాదు, నలుగురు వస్తారంట, నలుగురు. అదే యముడైతే ఎంతమంది పంపిస్తాడు? ముగ్గురు, మనం వాచ కర్మ. ఎవరికైతే ముగ్గురు వస్తారంటే తీసుకోవడానికి, నారాయణ పాత్రలు ఎంత వస్తారు? నలుగురు వస్తారంట. ఈ నలుగురు వచ్చేసి తీసుకుని వెళ్ళేటప్పుడు అన్ని చూపించి తీసుకెళ్తారంట. అన్ని లోకాలు మొత్తం ఆయన చేసిన సృష్టి అంతా మొత్తం చూపించుకుని వెళ్తాడు. చూడు ఇదంతా నేను చేసిన చెప్పేసి. అది ఎవరి కోసం చేసినాడు? మన కోసమే. మనం నాన్న మాట వినలేదు మనం, అందుకే మేనత్తి ఇంటికి పంపించినాడు మమ్మల్ని అందరినీ. మేనత్తి ఎవరు? దుర్గమ్మ, మహామాయ. అదే రాధారాణిదే యోగమాయ. రాధారాణి ఎవరు? భక్తి ఇస్తున్నాను. కానీ దుర్గమ్మ విష్ణువు తీసుకొని శిక్షిస్తుంది అనమాట. నాన్న మాట విను, మా అన్న చెప్పిన విధాలను అని చెప్పేసి 2 తగిలిస్తుంది అనమాట. కృష్ణుడితో తగిలించేసి బుద్ధి చెప్పేసి నువ్వు వెళ్ళు చక్కగా అంటే చెప్తాను అనమాట. అన్న చెప్తాడు, అమ్మ నా కొడుకు వీళ్ళు, నా బిడ్డలంతా నేను నీ దగ్గర పంపిస్తున్నాను చూడు, ఇది ఇక్కడ నీవు కొద్దిగా బాగా ట్రైనింగ్ చేసే వెళ్ళి. ఏం ట్రైనింగ్ తీసుకోవాలి మన దగ్గర వచ్చి? సేవ. మనమంతా ఎవరు? భాషల దాసులు మనమంతా, భాషలు కాదు, సేవకులు మనమంతా. సేవకులు కాబట్టి సేవ చేయాలి. ఎక్కడైతే మనం బాగా సేవ చేస్తామో అప్పుడు మనము వైకుంఠంలో సేవ చేయడానికి వెళ్ళడానికి మనకు ఆధారం వస్తుంది. ఇస్కాన్ సెంటర్లో సేవ నేర్పుతాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సేవ సెంటర్, ట్రైనింగ్ సెంటర్ ఫర్ సేవ. సేవ చేసేదానికి ట్రైనింగ్ సెంటర్ లేదు. ఇక్కడ వచ్చి బాగా మీరు అందుకే వచ్చిన వెంటనే జపం చేయని చెప్తారు. తర్వాత కొద్దిగా సేవ ఉంది, కొద్దిగా ప్రసాదాలు తయారు చేయడం, తర్వాత భక్తులకి పఠించడము, శుభ్రం చేయడం, ఇవన్నీ ఎవరి కోసం అంటే భగవద్ భక్తుల సేవ. దానికంటే మన భక్తులు చేస్తే సేవ చేస్తే ఆనందించేవాడు భగవంతుడు. ఆ విధంగా కాబట్టి ఆధ్యాత్మిక ఆకాశానికి చేరడానికి భక్తులు ఎంతో అనుభవజ్ఞునిగా అయ్యేంత వరకు వేచి ఉండవలసిన అవసరమే లేదు. మామూలుగా విషయం అయితే కనుక ఆధ్యాత్మికాశానికి వెళ్ళాలంటే కనుక చాలా ట్రైనింగ్లు కావాలి కనుకంటే ఏం అవసరం లేదు. నీవు శుద్ధ భక్తులు అయితే చాలంతే. కృష్ణుడు దేవాది దేవుడు అంతే, అయితే ఇవాళ అంతే. ఆయన కోసం నేను సేవ చేయాలి, నేను దాసుని, ఆయన బాసు, జస్ట్ అంతే. ఇది నీ ధర్మం, ఇది నిత్య ధర్మం. ఇది నిత్య ధర్మం ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నిజంగా నీవు ముక్తిని పొందుతావు. ఇవన్నీ ఎక్కడ చెప్పినాడంటే వరాహపురాణం చెప్పినారు. ఇక మాట చెప్పండి, మీకేమైనా బాగుంటుంది చెప్పండి. వరాహపురాణం చెప్తున్నాడు. వరాహపురంలో నయామి పరమస్థానం ఆచిరాదిగతిం వినా గౌడస్కందమారోగ్య యథేచ్ఛ మణివారితః. ఈ శ్లోక సారాంశం ఏమిటంటే భక్తుడు తన ఆత్మను ఆధ్యాత్మిక లోకాలకు చేర్చడానికి అష్టాంగ యోగాన్ని సాధన చేయవలసిన అవసరము లేదు. ఇప్పుడు మనం ఎంత ఏం చేస్తున్నామంటే భౌతిక వాళ్ళు మనమంతా నిజం చెప్పాలని మనం ఎవరు
భౌతికమే. ఈ యోగా అని ఉన్నాయి కదా యంత్రాలు, దేని పనికొస్తున్నాయి? హెల్త్, కండలు పెంచుకోవాలా, బీపీ తగ్గాలా, షుగర్ తగ్గాలా. మరి యోగా అష్టాంగ సాధన దానికోసం ఉండేది కాదు. ఇదంతా తప్పుడు, ఎందుకంటే మతాలు వచ్చినాయి కాబట్టి. వేరే వాడు ఏం చేశాడు అటు చెప్తాడు, అవన్నీ ఎవరు చూసినారు, అష్టాంగ విషయం లేదు, ఏం లేదు. అది చేస్తే యోగా చేస్తే యోగా అంటే శ్వాస ధ్యాస చేస్తే మనకు ఆరోగ్యం బాగుంటుంది, జ్ఞాపకశక్తి బాగుంటుంది, పిల్లలకు బాగా చదువు వస్తుంది, బాగా చదివి వాళ్ళ మంచి మార్కులు వస్తాయి, మనకు పరీక్షలు బాగా రాస్తాము, మంచి ఉద్యోగాలు వస్తాయి జ్ఞాపకశక్తి పెరగడం ద్వారా, ఇవన్నీ మాట్లాడతారు. యాక్చువల్ గా దాని కోసం తీర్చిబడింది మాత్రం కాదు. అష్టాంగ శక్తి యొక్క దేనికోసం అంటే కనుక మనం యొక్క దేహము, తర్వాత మనస్సు, తర్వాత ఆత్మ, వీటికి శిక్షణ అనమాట. ఎక్కడికి వెళ్ళడానికి? ఆధ్యాత్మిక జగత్తు వెళ్ళడానికి శిక్షణ. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేదు, కానీ మనము కేవలము శుద్ధ భక్తిగా భక్తి ఉండి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణుడి పాదాలను మనం ఆశ్రయించడం మాత్రమే చాలా సులభంగా ఇవన్నీ అష్టాంగ లేకుండానే మనము ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్తాము అని చెప్పి ఇక్కడ పురాణం చెప్తుంది. కాబట్టి బాధ్యతను స్వయంగా భగవంతుడే స్వీకరిస్తాడు. ఈ బాధ్యత చెప్పలేదు. ఎంతో మాం ఏకనా పర్యుపాసతే తేషాం నిత్యాయుక్తానాం యోగక్షేమం వహామ్యం. యోగము అంటే లేనిది సమకూర్చేది, క్షేమము ఉండేది కాపాడేది, భద్రంగా రక్షించేది, ఇవన్నీ నేనే చూస్తానని చెప్పాడు, స్వయంగా నేనే చూస్తానని చెప్పాడు భగవంతుడు. కాబట్టి అందుకే అతని స్థితి సురక్షితంగా ఉంటుంది. ఎప్పుడంటే ఒక వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నప్పుడు బాగుంటాడా, ఆ పిల్లవాడిని ఊరికే ఫ్రీగా వదిలేసినప్పుడు బాగుంటాడు చెప్పండి. వెహికల్స్ రావడమో, లేదా ఏదో కట్టి పట్టుకొని చేయకొచ్చుకోవడమో, లేదా ఏదో మురికి కాలం పడిపోవడమో, ఇంకా ఏదో జరుగుతుంది తల్లిదండ్రులు లేకపోతే. అదే ఉంటే కనుక సురక్షితంగా ఉంటాడు పిల్లవాడు. అట్లా అనమాట. మనం ఎప్పుడైతే మన తండ్రిని ఆశ్రయిస్తామో సురక్షితంగా ఉంటాము అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి భక్తులు యోగ సాధన ద్వారా ఇతర లోకాలకు పోవాల్సిన అవసరమే లేదు అని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా చాలా ఉంది. హరే కృష్ణ. ఏమైనా ఇంకో గంట కూడా ఉంది నాకు చెప్పాలంటే. హరే కృష్ణ. వైష్ణవేభ్యో నమః. అనంతకోటి వైష్ణవుడికి, శ్రీలలోపాకి, నామాచారానికి, శ్రీలగురుదేవికి, శ్రీరాయ గౌరవ ప్రేమానంతే. అది పరిణామం పలకాలను మనకు పోషకుడు ఆయన, రక్షకుడు పోషకుడు ఆయన. హరే కృష్ణ. ఏమైనా